సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18, 19, 20, 21 వచనం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పినుముడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ దయలో, మీ కృపలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మరొక నూతనమైన దినమంది రాత్రి సంఘములో ఇక సహవాసంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇవాళ ఇప్పుడు నా యోగ్యుడిని నన్ను మీ చేతులకు అప్పగిస్తూ, నా ముఖాంతరంలో నుండి మీరే మాట్లాడి మీ బిడ్డలను దర్శించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ 18వ వచనం, మరి బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు అనేటువంటి ఒక మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గత వారం ఏలీ కుమారులు దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ప్రవర్తించారు అన్నది గత వారం మనం విన్నాం. వాళ్ళు దేవుని కుమారులు లేదా సేవకుల కుమారులై ఉండి దేవుని యొక్క పరిచర్యలో లేదా దేవుని సన్నిధానంలో ఏ విధంగా ప్రవర్తించారు అన్నది ఆలోచన చేస్తే, ఇప్పుడు అదే దేవుని సన్నిధానంలో సమూయేలు ఏ విధంగా జీవిస్తున్నాడు అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఏలీ కుమారులు అదే దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు బాలుడు అనబడుతున్న ఈ సమూయేలు కూడా అదే మందిరంలో ఏ విధంగా ఉన్నాడంటే చూడండి, అక్కడ 18వ వచనంలో బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని ఉంది. ఈ చదవబడిన 18వ వచనంలో 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 1 బాలుడైన సమూయేలు, 2 నారతో నేయబడిన ఏఫోదు, 3 ఆయన యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది ఆయన ఏ వయసులో పరిచర్య చేస్తున్నాడంటే బాలుడుగా ఉండగానే పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు బాలుడు అంటే, మరి అన్న పాలు మాన్పించిన తర్వాత బాలుడైన సమూయేలుని దేవుని మందిరానికి తీసుకొచ్చి మరి అక్కడ విడిచిపెట్టేసింది. ఎందుకు విడిచిపెట్టేసిందంటే, ఆమె మొక్కుకున్నది మరి బ్రతుకునంతకాలము దేవునికి నాజీరి చేయబడిన వాడే పరిచర్య చేయవాడుగా దేవుని కొరకే వాడబడాలని మరి బాలుడైనటువంటి సమూయేలుని ఆ బాల్య దశలోనే దేవుని మందిరంలోనూ లేదా ఏలీ దగ్గర విడిచిపెట్టేసింది. సో ఇప్పుడు సమూయేలు యొక్క పని ఏంటంటే దేవుని మందిరంలో పరిచర్య చేయుట. అయితే గమనించండి, ఆయన ఏ వయసు నుండి పరిచర్య ప్రారంభించాడంటే బాలుడుగా ఉన్నప్పుడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా మనమైతే ఆ వయసులో మన పిల్లలైతే ఆడుకుంటారు, ఏం చేస్తారు, ఆడుతూ ఉంటారు. పైగా మనం ఏమంటామంటే చిన్నపిల్లడు కదండి, అప్పుడే అటువంటి పరిచర్య ఎందుకు, అటువంటి పని ఎందుకు అని మనం వెనకేసుకొస్తూ ఉంటాం. ఒకవేళ ముసలోళ్ళాటలు అయితే మేము ఏం చేయగలుగుతాము అని తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు అటు చిన్నోళ్ళు కాకుండా ఇటు ముసలోళ్ళు కాకుండా మధ్య వయసులో ఉన్నవారైనా దేవుని పరిచర్యలో ఉంటున్నారు అంటే దానికి మరి నిదర్శనం మీరే మీ బ్రతుకుల్లో ఏ విధంగా ఉన్నారన్నది ఒకసారి ఆలోచన చేస్తే, ఈ సమయంలో బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు మనకు ఒక హెచ్చరికగా ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈ సమయంలో బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు మనకి ఒక హెచ్చరికగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏటా హెచ్చరిక అంటే, ఆయన బాల్య దశలో నుండి దేవునికి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. మనం గమనిస్తే ఈరోజు మన పిల్లలు కానీ మీరు కానీ పరిచర్య మరి చేస్తున్నారా లేదన్నది ఒకసారి ఆలోచించే.
ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటంటే అన్న మొక్కుకున్నదండి సమయాల్ని, మేము కానీ మా పిల్లలు మొక్కుకున్నామా, లేకపోతే మేము కానీ పరిచర్య చేస్తామని మీకు మాట ఇచ్చామా అది ఒకటి మీరు అంటే, బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటంటే, వన్స్ ప్రభువునందు విశ్వసించిన వారు ప్రతి ఒక్కరూ కూడా పరిచర్య చెయ్యాలి. వన్స్ ప్రభువునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇంకా ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచేటువంటి విధానము ఉండదు. అన్న మొక్కుకుంది కాబట్టి ఆయన పరిచర్య చేస్తున్నట్టు మేమేం మొక్కుకోలేదు అనుకునేటువంటి మాట మీదైతే, నన్ను అడిగితే విశ్వాసులైతే, ఎవరైతే విశ్వాసులైతే దేవుని పరిచర్య చేస్తారు. విశ్వాసాలు కానులే దేవుని పరిచర్య చేయరు. నేను అనుకుంటాను బహుశా పరిచర్య చేయట్లేదంటే వీళ్ళు ఎవరు కాదనుకుంటానంటే విశ్వాసులు కాదనుకుంటాను. ఎందుకంటే విశ్వాసులైన వారు ఏ పని చేయాలా? దేవుని పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి. అది ఏటన్నది పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయని వాక్యం చెప్తుంది. కానీ ఈ సమయంలో మాత్రం ఏ వయసు నుంచి పరిచర్య ప్రారంభించాడంటే బాల్య వయసులో నుంచే తన పరిచర్యను ప్రారంభించాడు. అంటే చూడండి, చిన్న వయసులోనే దేవుని సేవ చేయడంలో ఆయన అంకిత భావం కనబడుతుంది. ఏ వయసులోనూ? చిన్న వయసులోనే దేవుని సేవ చేయాలనే ఒక అంకిత భావం కనబడుతుంది. దీన్ని బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సేవ చేయడానికి లేదా సేవలో ఉండడానికి వయసు ఆ అడ్డంకం కాదు. మనం తప్పించుకుంటాం అంతే. సేవ చేయడానికి, సేవలో ఉండడానికి వయసు అడ్డంకం కాదు. ఏ వయసులో వారైనా ఏం చేయొచ్చు? దేవుని పరిచర్య, దేవుని పని చెయ్యొచ్చు. మనమే తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడతాం. నేను వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నప్పుడు నా బాల్యం అంతా ఎక్కువగా దేవుని మందిరంలోనే నేను గడిపాను. హాస్టల్ నుండి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే దేవుని మందిరంలోనే ఉండేవాం, దేవుని సేవకులతోనే ఉండేవాళ్ళం. ప్రసాద్ ఎక్కడ ఉంటాడంటే ఒకటి ఇంటికాడ ఉంటాడు, లేకపోతే మందిరంలో ఉంటాడు. అంతగా మేము ఆధ్యాత్మికంగా సేవకులతో ఉండేవాళ్ళం ఆ బాల్య దినాల్లోనే. అయితే ఇంటికాడ మా అమ్మ నాన్న చెప్పారని కాదు, దేవుడు మాకు ఆ మనసు ఇచ్చి, నేనే కాదు నాతో పాటు చాలామంది పిల్లలు ఆ బాల్య దశలో దేవుని సేవకులతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున దేవుని సేవకులతో ఉండేవాళ్ళు లేరు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు లేరు, దేవుని దగ్గరకు వచ్చేవారు కూడా లేరు. ఇక్కడ బాలుడైన సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు ఏ వయసులో ఉండి ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నారు అన్నది. ఇకపోతే రెండో మాట, నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని అని ఉంది. నారతో నేయబడిన ఏఫోదు. ఈ ఏఫోదు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి యాజకులు ధరించే వస్త్రం. ఏఫోదు అనేది యాజకులు అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు ధరించే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం. ఇది ఎవరు వేసుకోవాలంటే ముఖ్యంగా యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే ఆ రకమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి. ఏఫోదు ఏమి గుర్తు చేస్తుందంటే పవిత్రత గుర్తు చేస్తుంది. ఏఫోదు పవిత్రమైనది కాదు, ఏఫోదు ధరించుకున్నామంటే ఆ వ్యక్తి పవిత్రంగా జీవించాలి అనే ఒక ఆలోచనను గుర్తు చేస్తూ ఉంది. అర్థమవుతుందా? అలాగే దేవుని పిల్లలమయ్యామంటే మనకు ఏ విషయం గుర్తవుతుందో తెలుసా? మనం పవిత్రంగా జీవించాలనే ఒక విషయం మనము గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏఫోదు ధరించుకున్న యాజకుడు పవిత్రంగా జీవించాలనేది ఒకటి గుర్తు చేస్తే, ఈ రోజున మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే ఇప్పుడు మనము ఎలా జీవించాలి? పవిత్రంగా జీవించాలి. ఎందుకంటే ఏఫోదు అదే నేర్పుతుంది. నిర్గమాకాండము 28వ అధ్యాయము 31-35 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దేవుడు ఆ ఏఫోదు గురించి కొన్ని నియమ నిబంధనలు జ్ఞాపకం చేశాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయము 31-35 వచనాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. చూడండి. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము కొట్టవలెను, దాని నడుమ రంధ్రం ఉండవలను, రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ ఉండవలను, దాని అంచున దానిమ్మ పండును, వాళ్ళ నడుమును బంగారు గంటలను నిలువుటంగి కుట్టు ధరింపవలను, ఆ నిలువుటంగిని క్రింది అంచున చుట్టూ ఉండవలను,
సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకున్నవాళ్ళను, అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉన్నట్లు దాని ధ్వని వినబడవలెను. ఇక్కడ ఏఫోదు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కొట్టాలి, అసలు ఏఫోదు ఎందుకు ధరించుకోవాలి, ఎవరు ధరించుకోవాలి, ఈ ఏఫోదు ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం ఇక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే గమనించండి, ఏఫోదు బాలుడైనటువంటి సమూయేలు ధరించుకుంటూ, బాలుడైన సమూయేలు ధరించుకుని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఏం ధరించుకుని? ఏఫోదు ధరించుకుని. నిజానికి ఈయన ప్రధాన యాజకుడు కాదు, బాలుడు, కానీ దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. అంటే పరిచర్య చేసేవాడు ఏమి ధరించుకోవాలి అన్నది ధరించుకుంటూ, నేను దేవుని సేవకుని, యాజకుని, పరిశుద్ధంగా బ్రతకాలని ఒక గ్రహింపు ఏఫోదు గుర్తు చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏఫోదు ధరించుకున్న వ్యక్తి పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని పని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, దేవుని పిల్లలు అనబడుతున్న మనము ఎవరిని ధరించుకుని ఉన్నాం? ఎవరిని ధరించుకుని ఉన్నాము? ఎవరు? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తును కలిగిన వాడు అని అర్థం. క్రీస్తుని కలిగిన వాడు అని అర్థం. క్రీస్తుని కలిగిన వాడు ఎలా ఉండాలి? క్రీస్తుని కలిగిన వాడు ఎలా ఉండాలి? క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏఫోదు ఇది ఒక పవిత్రతను సూచిస్తుంది. అంటే ఏఫోదును ధరించుకోవడం అంటే పరిశుద్ధంగా బ్రతకడం. ఈ రోజున యేసు ప్రభువును మనం కలిగి ఉన్నామంటే పరిశుద్ధంగా ఉండాలనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు చదవబడినటువంటి ఈ వచనంలో 18వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. అంటే ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అక్కడ రాయబడి ఉన్నదంటే యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి పరిచర్య అంటే అండి? యెహోవాకు. మనుషులు కూడా పరిచర్య చేయొచ్చు, కానీ దానివల్ల నీకు లబ్ధి ఒకవేళ బహుశా శాలరీ రూపంలో కలిగితే కలవచ్చేమో. కానీ ఈ బాలుడైన సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తున్నాడంటే యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడండి? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే బహుశా ఎలాగంటారు? నా వైపు చూడండి. యెహోవాకు పరిచర్య చేయాలంటే ఎలా చేస్తున్నాడు అంటారు? మీకు అర్థమైందే చెప్పండి. ఎలా పరిచర్య చేస్తున్నాడు అంటారు? అంటే డైరెక్ట్గా పరలోకం వెళ్ళి అక్కడ దేవుడికి బట్టలు మార్చి, బట్టలు వేసి, ఇస్త్రీ చేసి ఇలా చేస్తున్నారంటారా? మరి ఎక్కడ చేస్తున్నారంటారా? దేవుని సన్నిధిలో సేవకుడికో లేకపోతే మందిరంలో పరిచర్య చేస్తే అది ఎవరికి చేసినట్టంట? ఆ విషయం తెలుసుండి కూడా మనం పరిచర్య చేయం. అర్థమవుతుందా? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంటే ఈయన. ఎవరికి పరిచర్య? యెహోవాకు. అంటే యెహోవాకు పరిచర్య చేయడంటే నువ్వు ఎక్కడ పరిచర్య చేయాలి? మందిరంలోనో, సేవకుని దగ్గరో, లేకపోతే పరిచర్యలు బోల్డ్ ఉన్నాయి చేయాలంటే. ప్రార్థన ఒక పరిచర్య. క్రమం తప్పకుండా మందిరంలోకి వచ్చి సంఘం గురించి, లేదా గ్రామం గురించి, బలహీనుల గురించి, భక్తిహీనుల గురించి, రోగుల గురించి ఇలా రోజు ప్రార్థన చేస్తే ఇదో రకమైన పరిచర్య. లేదా సువార్తకి వెళ్ళడం ఒక పరిచర్య, మందిరంలో పనిపాట్లు చక్కబెట్టడం ఒక పరిచర్య, సేవకునితో సహకారిగా ఉండడం ఒక పరిచర్య. చేయాలంటే బోళ్ళు పరిచర్యలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చేస్తే ఎవరికి పరిచర్య చేసినట్టంట? యెహోవాకు పరిచర్య చేసినట్టు. కానీ మనం ఏమనుకుంటా తెలుసా? పాస్టర్ గారింటికి వెళ్ళి మనం అక్కడ మందిరంలో పనిచేయడం ఏంటి? మనం ఏంటి? మన స్థితి ఏంటి? మన స్థాయి ఏంటి? అబ్బాబే చేయకూడదు. మన లెవెల్ వేరు. గుర్తుపెట్టుకో. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు చేసే పరిచర్య, లేదా దేవుని పేరట చేసే నీ పని, అది ఎవరికి పరిచర్య చేస్తున్నావంటే దేవునికి అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈయన బాల్య దినాల్లోనే ఆయన జీవితం దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించి విశ్వాసాన్ని కలిగి దేవునికి గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఈ 18వ వచనం సమూయేలు యొక్క సేవా జీవితం కనబడుతూ ఉంది. 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనుడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ ఉండెను. ఇక్కడ కూడా ఒక 3 మాటలు ఉన్నాయి ఈ 19వ వచనంలో కూడా. ఇక్కడ అన్న విశ్వాసం మరియు శ్రద్ధ కనబడుతుంది. అన్న విశ్వాసము మరియు శ్రద్ధ.
అన్న విశ్వాసం ఎవరి పట్ల, శ్రద్ధ ఎవరి పట్ల అన్నది ఒకసారి ఆలోచన చేస్తే, ఈమె చేసే పని ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించిన వచ్చిన ప్రతిసారి తీసుకొచ్చి సమూయేలుకి ఇస్తుందంట. ఎందుకు? అంగి అంటే ఏఫోదు కాదు, ఏఫోదు వేరే, ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని, ఒక అంగిని ఈమె కుట్టి ఏటాటా తీసుకొని వస్తూ ఉంది. సో ఈ వచనంలో ఉన్న 3 ముఖ్యమైన విషయాలు ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఏటాటా బలి అర్పించడానికి వస్తుంది. ఏమర్పించడానికి? బలి అర్పించడానికి. నిజానికి మనం మొదటి గ్రంథంలోనే చూడండి, 24వ వచనం, మొదటి అధ్యాయము 24వ వచనం, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుడిని ఎత్తుకుని 3 కోడి దూడలను 9 పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులో మందిరానికి వచ్చెను. వారు ఒక కోడిదూడను వధించి పిల్లవాడిని ఏలి ఎత్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లనను. అప్పుడే ఆమె బలి ఏమైపోయింది? నెరవేర్చేసిందా లేదా? నెరవేర్చేసింది. అయినా జరే వాళ్ళ యొక్క విధానం ప్రకారం ఆమె ఏటాట ఎక్కడికి వస్తుందంట? ఎక్కడికి వస్తుంది? దేవుని మందిరానికి. బహుశా మీరు కూడా అనొచ్చు, మాకు కూడా సంవత్సరానికి ఒకసారి అయితే బాగుండండి, మేము కూడా వద్దు, మీరు ప్రతి ఆదివారం పెడుతున్నారు. గమనించండి, వాళ్ళకున్న నియమం ప్రకారం వాళ్ళు వెళ్ళారు, మనకున్న నియమం ప్రకారం మనం రావాలి. మన సంఘ అనుకూలతను బట్టి నియామక కోటాలు కావచ్చు, లేదా ఆదివారం ఆరాధనలు అవ్వచ్చు, నువ్వేం చేయాలా? దేవుని మందిరానికి రావాలా. ఈమె ఏటేటా కూడా ఏం చేస్తుందంటే బలి అర్పించడానికి. ఈ మాట మరి ఎల్కానా కుటుంబము విశ్వాసం మరియు భక్తిని సూచిస్తుంది. ఎల్కానా భార్య అనబడుతున్న అన్న వాళ్ళ కుటుంబము, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ విశ్వాసం ఉంటేనే కదా వాళ్ళు ఏటేటా మందిరాన్ని రాగలుగుతారు. అర్థమవుతుందా? అంటే అన్న కుటుంబము లేదా ఎల్కానా కుటుంబము దేవుడి పట్ల విశ్వాసం కలిగి మరియు భక్తిని కలిగి వాళ్ళు ఏటాట దేవుని మందిరానికి బలి అర్పించడానికి వస్తూ ఉన్నారు. రెండోది మీరు గమనించారు లేదా, 19వ వచనంలో తన పెనిమిటితో వస్తుందంట. ఉందా అక్కడ? తన పెనిమిటితో కలిసి. అంటే ఈ మాట కుటుంబం యొక్క ఐక్యత మరియు వారి ఇరువురు భాగస్వామ్యం తెలియపరుస్తుంది. వాళ్ళిరువురు కుటుంబంలో ఎలాగున్నారు? ఐక్యత కలిగి వారి ఇరువురు కలిసి ఏటా దేవుని మందిరానికి వస్తున్నారు. లేదా ఎలకనా కూడా అన్న వస్తుంది అనుకుందాం, అంటే భర్త కూడా భార్య వస్తుంది. అంటే వాళ్ళ కుటుంబం మందిరంలోకి వాళ్ళు ఎలాగ వస్తున్నారంటే భార్య భర్తలుగా వస్తూ ఉన్నారు. దీన్ని మనం అర్థం చేసుకుంటే దేవునికి చేసిన ప్రమాణాలను నెరవేర్చడంలో వీళ్ళిద్దరూ కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగా మన కుటుంబాల్లో నువ్వు వెళ్ళి ప్రార్థనకి, నేను వస్తానులే తర్వాత అంటారు. ఎవరో? మీ యజమానులు. అవునా కదా? కొన్నిసార్లు ఒకవేళ ప్రార్థన రావచ్చు కదంటే ఏమంటారు? నువ్వు వెళ్ళే, నేను వస్తానులే తర్వాత అంటారు. కానీ నిజానికి యజమానుడే మార్పు చెందినవాడు, మారు మనసు పొందినవాడు అయితే నిజంగా ఆ కుటుంబం ధన్యతనే చెప్పాలి. భార్యాభర్తలుగా దేవుని మందిరానికి రావాలి, పిల్లలతో కలిసి దేవుని మందిరానికి రావాలి. ఏటేటా వీళ్ళు ఇరువురు కలిసి దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రమాణాలు నెరవేరుస్తూ ఉన్నారు. ఈ 19వ వచనంలోనే మరొక మాట కూడా ఉంది. ఆమె వచ్చిన ప్రతిసారి బాలుడైన సమూయేలుకి ఒక చిన్న అంగీ కూడా పట్టుకుని వస్తుందంట. అంటే సమూయేలు మీద ఈమె శ్రద్ధ ఏమీ తగ్గిపోలేదు. ఇంక దేవుడికి ఇచ్చేసాను, పాస్టర్ గారు చూసుకుంటారులే, దేవుడు చూసుకుంటాడలే అని భావించట్లేదు. ఈమె వచ్చిన ప్రతి సంవత్సరం వయసును బట్టి బాలుడైన సమూయేలుకి ఒక సంవత్సరానికి ఒక అంగీని ఏం చేస్తుంది? కుట్టుకుని వస్తుంది. అంటే బహుశా సంవత్సరం ఎదుగుతూ ఉంటాడు కదా, ఎదుగుతూ ఉన్నప్పుడు వయసు తగ్గ అంగీని కుట్టుకుని వస్తూ ఉంది. అంటే దేవుడి సేవకు అంకితం చేసిన తర్వాత కూడా సమూయేలు పట్ల అన్న యొక్క ప్రేమ కానీ శ్రద్ధ కానీ ఏమాత్రం తగ్గిపోలేదు. ఒక పక్క దేవుని పట్ల భక్తి భయము కలిగి ఉన్నది, అలాగే కుమారుని పట్ల కూడా ఏం కలిగి ఉన్నదంటే శ్రద్ధ కలిగి ఉన్నది. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని యొక్క ప్రతిజ్ఞ, ఏటేటా మొక్కుకున్న మొక్కుబడిని మర్చిపోకుండా క్రమం తప్పకుండా మందిరానికి వస్తుంది. అట్ ద సేమ్ టైం క్రమం తప్పకుండా తన కుమారుడి పట్ల ఏం కలిగి ఉందంటే శ్రద్ధ కలిగి ఉంది. ఈ సమయంలో ఒక మాట మీకు గుర్తు చేయాలి. సాధారణంగా నేడు తల్లిదండ్రులు ఎలా భావిస్తున్నారంటే పిల్లలు కనీసం కదా వాళ్ళే పెరిగేస్తారు, వాళ్ళే గాలుకో దూలుకో వాళ్ళే పెరిగేస్తారు, వాడి కడుపులో కొద్ది కూడి పెడితే చాలు, లేదా కొద్ది భూమి పెడితే చాలు, కొద్ది అన్నం పెడితే చాలు అంటున్నారు తప్ప వాడికి ఒక క్రమము, ఒక భక్తి, ఒక భయము, ఒక నియమాలు, ఒక నీతి, ఒక నిజాయితీ, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవేమీ తల్లిదండ్రులు నేర్పించట్లేదు. కన్నాము ఏదోలాగా కష్టపడు మొత్తానికి
ఇంకా కడుపులో కూడెడుతున్నాం, అందరితో పాటు ఆడే బ్రతుకుతాడు, ఆడే ఎదుగుతాడు అన్నిటిగా భావిస్తున్నారు. లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచకూడదు, విలువలతో పెంచాలి. అందులోకి దేవుని యొక్క తల్లిదండ్రులు, దేవుని నమ్ముకున్న తల్లిదండ్రులు అయితే భక్తిలో పెంచాలి, దేవుడు అంటే భయములో పెంచాలి, వాక్యానుసారంగా మన పిల్లల్ని పెంచాలి, ఎదిగింపు చేయాలి. మీరు గమనించండి, ఈ అన్న తన కుమారుడిని దేవుని మందిరంలో విడిచిపెట్టిన తర్వాత ఇంక ఊరుకుని విడిచిపెట్టేసే ఆడు బతుకుతున్నాడని అనుకోలేదు. వాడి పట్ల శ్రద్ధ కలిగి ఉంది. వచ్చిన ప్రతిసారి బలి అర్పిస్తుంది, అలాగే తీసుకొచ్చిన అంగీ కూడా సమూయేలుకి ఇచ్చి పోతా ఉంది. అంటే సమూయేలు పట్ల శ్రద్ధ ఉంది, దేవుడి పట్ల అంకిత భావం కూడా ఉంది. మనం గమనించాలి, ఈ రోజున మన పిల్లల పట్ల మనం ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్న అంకిత భావం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏటాటా బలర్పిస్తుంది, అలాగే దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంది. అంతేకాదు విశ్వాసాన్ని కూడా కనుపరుస్తూ భార్య భర్తలకు ఇద్దరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అంతేకాదు కుమారుడు పట్ల ప్రేమ మరియు శ్రద్ధ కలిగి సమూయేలుని సేవకు అర్పించిన తర్వాత కూడా తనకు వయసు తగ్గ అంగిని కుట్టిస్తూ వాడి యోగక్షేమాలు తెలుసుకుని చక్కగా ప్రేమిస్తూ ఉంది. అంతేకాదు ఇక్కడ మూడోది కుటుంబ భాగస్వామ్యం కనబడుతుంది. కుటుంబ భాగస్వామి అనగా భార్య భర్తల యొక్క ఐక్యత, ప్రేమ, అంతేకాకుండా వాళ్ళ యొక్క తీర్మానాలు దేవుడి సన్నిధానంలో నెరవేరుస్తున్నారనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఉంది. చూద్దాం 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చును గాకని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఏలి ఆశీర్వాదం కనబడుతుంది. వాళ్ళు దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి భక్తి జీవితానికి ప్రతిఫలంగా ఇక్కడ ఏలి గారు ఆశీర్వాదం కనబడతా ఉంది. యాజకుడైన ఏలి అన్న మరియు ఎల్కానాలకు దేవుని యొక్క దీవెనలు ఒక సేవకుడిగా ఇస్తున్నాడు. అంటే దేవుని పేరటే దీవిస్తున్నాడు. ఆయన చేతిలో ఏమి దీవెనలు లేవు, కానీ ఆయన నోటి మాటలో కాదు, కానీ దేవుని పేరట భార్య భర్తలు ఇరువురిని దీవిస్తూ ఉన్నాడు. ఎలా దీవిస్తున్నాడంటే, ఇదిగో మీరు దేవునికి చేసిన ప్రతిగా దేవుడు మీకు ఇంకా సంతానం ఇచ్చునుగా కానీ దీవిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు దేవుని పట్ల భక్తి విశ్వాసాలతో కూడిన చర్యలు, పనులు ఏదైతే ఉందో దానికి బహుమానం గురించి ఇక్కడ ఏలి వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు అప్పుడప్పుడు కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను, దేవునికి ఇచ్చినది ఏది కూడా వ్యర్థమైపోదు. ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది ఏది కూడా వ్యర్థమైపోదు. తగిన బహుమతిని పొందుకుంటాం. అది ఈ లోకంలో కాకపోయినా పరలోకంలోనైనా తగిన బహుమతిని పొందుకుంటాం. దేవుడికి ఇచ్చింది వ్యర్థమైపోదు. అందుకే మీకు ప్రధానంగా అప్పుడప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్, దేవునికి సమయం ఇవ్వండి. ఏమివ్వండి? సమయం ఇవ్వండి. ప్రార్థించడానికో లేదా పని చేయడానికో లేకపోతే ఏదైనా దేవునికి సమయం ఇవ్వండి. రెండోది, శ్రమ పడండి దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు శ్రమ పడండి. మూడోది, మీ చేతనైతే దేవుని కొరకు సిరి కూడా ఇవ్వండి. దేవుని సేవ కొరకు మీరు ఇచ్చింది ఏది కూడా ఏమైపోదు, వ్యర్థమైపోదు. దేవుని యొక్క సేవకుడు ఏలి వాళ్ళని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఇంకా దీనికి ప్రతిఫలంగా మీరు సంతానం పొందుకోవాలని వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని పట్ల వాళ్ళకి కలిగి ఉన్న డెడికేషన్ లేదా ఆ మొక్కుబడి ఏదైతే ఉందో ఏలి కూడా వాళ్ళ విషయంలో దీవించాలని మనసు కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే లేక 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 ఎల్కానా అన్న దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె పుట్టకముందే దేవుని యొక్క మందిరంలో ఆమె ఏం చేసుకుంది? మొక్కుబడి చేసుకుంది. నాకు బాలుడు పుడితే నేను దేవుడికి ఇచ్చేస్తానని నేను మొక్కుకున్నాననే విషయాన్ని కూడా ఏలితో ఆమె జ్ఞాపకం చేసుకుంది. మరి అంటి లేటు వయసులో పుట్టిన కుమారుడిని సాధారణంగా ఎవరైనా గారాభంగా అల్లరి ముద్దుగా పెంచుకుంటారో, కానీ వీళ్ళు దేవునికి ఇచ్చేశారని వాళ్ళ భక్తి విశ్వాస జీవితాలను బట్టి ఏలి కూడా ఏం చేశాడంటే వాళ్ళని తప్పకుండా ఏం చేశాడంటే దీవించాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను దీవించడం దేవునికి ఇష్టం. దేవుడు తన ప్రజలను దీవించడం ఇష్టం. మన పిల్లల విషయంలో మనం ఎంత శ్రద్ధ కలిగి వాళ్ళు బాగుండాలని మనం ఎంత ఇష్టపడుతున్నామో, దేవుడు కూడా తన పట్ల భయము భక్తి కలిగిన పిల్లలను కూడా అలా దీవించాలని ఎవరికి ఇష్టం ఉండదు? దేవుడు కూడా ఇష్టమే. ఆయనకి ఇష్టం లేకపోవడం ఉండదు. కాకపోతే మనమే ఆ భక్తి విశ్వాస జీవితాలు దేవుని పట్ల కలిగి ఉన్నావా లేదన్నది ఆలోచన చేయాలి. ఇక్కడ కూడా 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 20వ వచనంలో కూడా 3 మాటలు. ఒకటి, ఏలి ఆశీర్వాదం.
రెండోది ఆయన సంతానం కోసం ప్రార్థన చేశాడు. మూడోది ఆ యొక్క ప్రార్థనకు బదులుగా వాళ్ళు ఏం కలిగి ఉన్నారనేది 3 మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాను. మొదటగా ఏలి ప్రార్థన చేస్తాడు. ఎలకానా అన్న భక్తి విశ్వాసం చూసి వాళ్ళని ఆశీర్వదించాలంటున్నాడు. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానముకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చునుగాక అని ఏలి భార్య భర్తల గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే వాళ్ళు పర్సనల్ ప్రార్థన చేసుకోలేదని కాదు అర్థం. వాళ్ళు ఎంత పర్సనల్ ప్రార్థన చేసుకున్నా దేవుని సేవకుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళ నిమిత్తము ఆశీర్వదించాడు. రెండోది అక్కడ దేనికోసం ప్రార్థన చేశాడంటే పర్టికులర్గా సంతానం కోసం ప్రార్థన చేశాడని రాయబడి ఉన్నది. ఎందుకు సంతానం కోసం ప్రార్థన చేశాడు? ఆల్రెడీ వాళ్ళకున్న ఏకైక సంతానం అనబడుతున్న సమూయేలుని ఏం చేశారు? దేవునికి ఇచ్చేశారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏం కావాలా? సంతానం కావాలి. కాబట్టి సంతానం కోసం ఆయన అంటాడు. అక్కడ చూడండి, మీరు గమనించారో లేదో, ఈ సంతానముకు ప్రతిగా అని ఉంటుంది. ఈ సంతానముకు ప్రతిగా అంటే ఈ సమూయేలుకు ప్రతిగా దేవుడు మీకు ఇంకా సంతానం ఇచ్చునుగాక అన్నాడు. అది ఎంతమంది అన్నది ఆయన చెప్పలేదు. అయితే మీరు దేవుడికి ఇచ్చాడు కాబట్టి దీనికి ప్రతిగా దేవుడు ఇంకా మీకు ఏమి ఇవ్వాలి? సంతానం ఇచ్చునుగాక అని దేవుని సేవకుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అయితే మరి ఇది ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు నిజంగా ప్రతిగా పొందుకున్నారా అంటే అక్కడ రాయబడిన మాటే పొందుకున్నారు. చూడండి, ఏలి ఎల్కానా అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. 21వ వచనంలో ఉంది, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కన్నది. అంటే దేవుని సేవకుడు ఆశీర్వదించాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు బదులుగా వాళ్ళు ఏం పొందుకున్నారంటే సంతానాన్ని 5గురిని పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది? దేవుడికి వాళ్ళు ఎంతమందిని ఇచ్చారు? దంపతులిద్దరు దేవునికి ఎంతమంది ఇచ్చారు? వాళ్ళు అంటే దేవుడికి వాళ్ళు ఎంతమంది ఇచ్చారు? ఒకరిని ఇచ్చారు. వీళ్ళు ఎంతమంది పొందుకున్నారు? 5గురిని పొందుకున్నారు. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే దేవునికి ఇవ్వడంలో ఏమీ నష్టపోవని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. అది సంతానం అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, ధనమే అవ్వచ్చు. ఇస్తే ఏమవ్వంట? నష్టపోము, వ్యర్థమైపోము. అవసరమైతే 100 పొందుకుంటాం. ఒకవేళ ఇక్కడ పొందుకోకపోయినా ఎక్కడ పొందుకుంటాం? పరమందైనా సరే దేవుడి సన్నిధానంలో మనం పొందుకుంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. అంటే నేను ధనం గురించే ప్రధానంగా చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ అంటే దేవుని సన్నిధానంలో దీనికి అనుగుణంగా ఒక మాటను గుర్తు చేయాలని మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఇక్కడ ఏముంటుందంట? చెమ్మట తుప్పును తినివేను, దొంగలు కన్ను వేసి దొంగలిస్తారు. ఎక్కడ కూర్చుకోవద్దు అంటున్నాడు? అసలు కూర్చుకోవడం అనే మాటకు అర్థం ఏంటి? దాచుకోవద్దు అంటున్నాడు. దాచుకోవడం ఎప్పుడు దాచుకుంటారు? ఎక్కువైపోతే దాచుకుంటారా? తక్కువ అయితే దాచుకుంటారా? ఎక్కువైపోయింది అంటే అర్థం ఏంటి? మన అవసరాలకు మించి ఎక్కువ ఉంది, అందుకని మనం ఏం చేస్తున్నాం? దాచుకుంటున్నాం. ఒకవేళ దాచుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే భూమి మీద చెమ్మట తుప్పు తినివేస్తుంది. ఒకవేళ మా ఈ గాజు బీరువాలండి, మా ఐరన్ బీరువాలండి, లేకపోతే మా లాకర్లండి, ఇక్కడ చెమ్మట తుప్పు తినేయడానికి అవకాశం లేదంటే దొంగోడైనా దొంగలించి ఏం చేస్తాడంట? పట్టుకుపోతాడు. కానీ 20వ వచనంలో ఉంది, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. పరలోకంలో ఎలా కూర్చుకుంటాం? మన ఊర్లో అయితే కెనరా బ్యాంకులో దాస్తాం. పరలోకంలో మరి ఏ బ్యాంకులో ఎప్పుడు తెట్టుకెళ్ళి ఎలా దాస్తావు అంటే అర్థం ఏంటో తెలుసా? భూమి మీద దేవుని పేరట నువ్వు చేసే ప్రతిదీ కూడా ఎక్కడ జమ అవుతుందంటే ఎక్కడ జమ అవుతుంది? పరలోకంలో జమ అవుతుంది. నువ్వు ఇచ్చే రూపాయి అవ్వచ్చు, నువ్వు ఇచ్చే శ్రమ అవ్వచ్చు, నువ్వు ఇచ్చే సమయం అవ్వచ్చు, నేను ఏదేమైనా దేవుని పేరట నువ్వు చేసే ప్రతి దానికి అక్కడ ఎక్కడ జమ అవుతుందంటే పరమందు జమ అవుతుంది. కాబట్టి ఇలా చూడండి, మీ అందరికీ నా సలహా, భూమి మీద కాదు దాచుకోవడం. ఎక్కడ దాచుకోండి? అలాగని పరలోకం పోకూడదు, భూమి మీద ఉండగానే దాచుకోవాలి. ఇది దేవుని పేరట చేయడం ద్వారా మీరు ఎక్కడ దాచుకుంటున్నారంటే పరలోకంలో దాచుకుంటున్నారు. పరలోకంలో దాచుకునే అంత స్తోమత, అంత డబ్బు మాకెక్కడ ఉందండి? అవసరమైతే అన్ని వారాల సీట్లు మేమే తీసుకుంటున్నాము అని మీరు అనొచ్చు. నువ్వు ఎన్ని వారాలంటే సీట్లు తీసుకో, నువ్వు దేవుని దాయవలసింది, దేవుని పేరట చేయవలసింది. చేయకపోతే నీకు పరమందు ఏమి ఉండదని చెప్తున్నాను అంతే. ఎక్కడేముండదు? పరమందు ఏమి ఉండదు.
ఆ విషయం నువ్వు గుర్తు చేసుకో. అంటే ఈ మాట నేను ఎందుకు గుర్తు చేశానంటే, ఇక్కడ బాలుడైన సమూయేలు వాళ్ళు దేవునికి ప్రతిగా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతమంది సంతానం పొందుకున్నారంటే 5 సంతానము పొందుకున్నారు. 5 కాకపోతే దేవుడు ఇవ్వాలనుకుంటే ఎంతమంది నేను ఇస్తాడు, అది వేరే విషయం. కానీ దేవునికి ఇవ్వడం వల్ల నష్టపోలేదని చెప్తున్నాను. అంటే దేవుడికి మనం ఇస్తే మరి దేవుడు మనల్ని ఎంతైనా ఇస్తాడండి, దీవిస్తాడండి అని దేవునితో వడ్డీ వ్యాపారం చేయకండి. ఆయన ఇవ్వాలనుకుంటే భూమి మీద ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మనం దేవుని పేరట చేసే ప్రతిదానికి అది న్యాయమైనదైతే, నీతివంతమైనదైతే తప్పకుండా పరలోకమందు బహుమానం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఆ 21వ వచనాన్ని కూడా చదివి ముగించుకుందాం. 21వ వచనంలో, యెహోవా అన్నాను దర్శింపుగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇక్కడ 4వది వాగ్దాన నెరవేర్పు, దేవుని ఆశీర్వాదం. ఏంటి వాగ్దాన నెరవేర్పు? ఏంటి వాగ్దానము? ఇదిగో బాలుడైనటువంటి సమూయేలుకు ప్రతిగా దేవుడు వాళ్ళని దీవించిన విధానం, అది వాగ్దాన నెరవేర్పు, దేవుని ఆశీర్వాదం అనేది కనబడతా ఉంది. ఎందుకంటే ఆ 21వ వచనంలో నివసించేందుకు, ఎదిగేందుకు ఆయన బాలుడైన సమూయేలు ఎక్కడ ఉన్నాడంటే చూడండి, యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడండి? పిల్లలు ఆలకించండి, పిల్లల గల్లా తల్లులు మీరే ఆలకించండి. ఎంతకంటే బెస్ట్ ప్లేస్ ఈ భూ ప్రపంచంలో ఇంకేది లేదని అడిగితే ఎక్కడ దేవుని మందిరంలో మన పిల్లలు ఎదగడం అనేది ఎంతకంటే బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ లేదు. నువ్వు ఎక్కడ పెంచినా వాళ్ళు పాడైపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడ పెంచినా పాడైపోవడానికి అవకాశం ఉంది. కానీ బాలుడైన సమూయేలు దేవుని సన్నిధానంలో ఉండి ఏం చేస్తున్నాడంట? ఎదుగుతున్నాడు. శారీరకంగా ఎదుగుతున్నాడు, మానసికంగా ఎదుగుతున్నాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పెంపకం ఎక్కడ జరుగుతుంది? దేవుని సన్నిధానంలో. అదే మీ పిల్లల్ని అంచోపు చర్చి కనుకనేరా, అంచోపు మందిరానికే ఎందుకు అంచోపు చర్చికి పోతారు, అక్కడ ఏముంది అని ఒకవేళ మీ పిల్లల్ని ఆటంకపరుస్తున్నారేమో ఆలోచన చేయండి. ఒకవేళ మీరే ఆటంకం అవుతున్నారేమో ఆలోచన చేయండి. ఈ బాలుడైన సమూయేలు ఎక్కడ ఎదుగుతున్నాడంట? పరిచర్య ఒకటే కదండో, మీరు గమనించారో లేదో, ఆయన పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నాడు. ఎదగడం అంటే ఆలోచన చేయండి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సమూయేలు రాబోయే రోజుల్లో ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా సిద్ధమవుతూ ఉన్నాడు. అలాగా ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా సిద్ధమవుతున్నాడు. దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మీరు గమనించండి, అదే సన్నిధానంలో ఏలీ కుమారులు ఉండి ఒక పక్క పాడైపోతుంటే దేవుడు దానికి ప్రతిగా సమూయేలును సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం తెలుసా? ఒకవేళ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటే దేవుడు ఆ ప్లేస్లో మరొకరిని రెడీ చేసుకుంటాడు. అర్థమవుతుందా? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మన మందిర విషయంలో లేదా ఈ చర్చి బిల్డింగ్ విషయంలో మీరు గమనించండి, ఒకవేళ పాస్టర్ గారు ఉండొచ్చు పోవచ్చు, కానీ దేవుని పని మాత్రం ఆగదు. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుపోతే అది ఆదిష్టం, సద్వినియోగం చేసుకోలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయకూడదు అంటే పాడు చేసుకోకూడదు. దేవుడి సన్నిధానంలో ఎదగాలి, దేవుడి వాక్యంతో ఎదగాలి, దేవుని యొక్క ప్రార్థన ఆత్మతో మనం మందిరంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎదగాలి. ఎంతకంటే మంచి స్థలం, మంచి ప్లేస్, మంచి ఎదుగుదల ఇంకెక్కడా లేదు ఈ భూమి మీద. కాబట్టి మీరు ఎదగండి, మీ పిల్లలను కూడా ఎక్కడ ఎదిగింపచేయండి? దేవుని మందిరంలో ఎదిగింపచేయండి. ఇక దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, ఇక దేవుని సేవకులు ఆశీర్వదించిన రీతిగా, ఏలీ వాళ్ళిద్దరిని దీవించిన రీతిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గమనించలేదో, యెహోవా అన్నాను దర్శింపగా అంటే దేవుడు అన్నాను ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనినంటే ఓసారి కనిసిందని కదా అర్థం. దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించాడు. ఇక్కడ గమనించలేదా? దేవుని యొక్క సార్వభౌమాధికారం కనపడుతుంది ఇక్కడ. అంటే ఏంటో తెలుసా? అదే అన్నాకి కొన్ని సంవత్సరాలు ఏం చేయలేదు దేవుడు? పిల్లల్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అదే అన్నాన్ని ఎంతమంది పిల్లలను కలదానిగా చేశాడు? 6 పిల్లలను కలదానిగా చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయన ఇష్టం, దేవుని సార్వభౌమాధికారం. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. అవసరమైతే ఇచ్చిన దాన్ని లాగేసుకోవడం కూడా ఆయనకి తెలుసు. అలాగని ఆ కారణంగా అన్యాయంగా దేవుడు ప్రవర్తిస్తాడని కాదు, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం ఒప్పుకోవాలి. ఎలకానా అన్న 2 కలిసి ఇంకా వాళ్ళ పిల్లలను పొందుకున్నారు.
దేవునికి ప్రతిగా వాళ్ళ 5 సంతానాన్ని కలిగి ఉన్నారు. అయితే మీరు గమనించారో లేదో, ఈ 18 నుంచి 21 వచనంలో ప్రధానంగా సమూయేలు గురించి ప్రారంభమయ్యి మళ్ళీ సమూయేలు గురించి ముగియబడ్డది. మీరు 18వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదుని ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అదే 21వ వచనంలో, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఏం చేస్తున్నాడు? ఎదుగుతున్నాడు. పరిచర్య చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు. అదే ఏలీ కుమారులు పరిచర్య చేయట్లేదు, దేవుడిలో ఎదగట్లేదు. మీరు గమనించండి, ఏమి లేదు డిఫరెన్స్. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, ఏలీ కుమారులు దేవుని మందిరానికి దేవుడికి బయట ఉన్నారు. ఇక మన దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక మ్యాటర్ పెట్టాను. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారిని దేవుడు కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకని? నువ్వు దేవుడు అంటే నీకు లెక్కలేదు, ఆరాధన అంటే నీకు లెక్కలేదు, దేవుని మందిరాలంటే నీకు లెక్కలేదు, ప్రార్థన అంటే నీకు లెక్కలేదు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. చెయ్యి, దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకని? నువ్వు ఎవరైతే దేవుడిని గౌరవిస్తున్నారో, గణపరుస్తున్నారో, మహింపరుస్తున్నారో, దేవుడు గారు ఇంకో 91 కీర్తనలో ఉంటుంది కదా, అతడు నా నామం ఎరిగిన వాడు కాక నేను అతను ఏం చేస్తాను? హెచ్చిస్తాను, గణపరుస్తాను. ఒక పక్క ఏలీ కుమారులు పాడైపోతుంటే అదే సమయంలో సమూయేలు ఎదగడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని మందిరంలో ఉండి ఏం చేస్తానంటే పరిచర్య చేస్తున్నాడు. అంతేకాదు దేవుడి సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నాడు. నేను మరలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. చూడండి, దేవునిని ఎరగడం ద్వారా లేదా దేవుని పరిచర్య చేయడం ద్వారా, దేవునికి ఇవ్వడం ద్వారా ఎవరు నష్టపోరు. దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదిస్తాడు, వాళ్ళని బహుగా ఫలింపు చేస్తాడు. ఒకవేళ ఆశీర్వాదం అనేది ఈ భూలోక సంబంధమైన కాకపోయినా పరలోకంలోనైనా దేవుడు ఆశీర్వాదాలు మన మీద మెండుగా ఉంటాయనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరు గమనించారో లేదో, ఈ యొక్క 4 వచనాల్లో ప్రార్థనా శక్తి, దేవుని యొక్క సార్వభౌమ అధికారం, దేవుని సన్నిధానంలో ఎదగడం లేదా పరిచర్య చేయడం కనబడతా ఉంది. మరలా జ్ఞాపకం చేస్తాను. మొదటిది, బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో సేవ చేశాడు. రెండోది, అన్న యొక్క విశ్వాసము, శ్రద్ధ కనబడ్డది. మూడోది, ఏలీ యొక్క ఆశీర్వాదం కనబడ్డది. నాలుగోది, వాగ్దాన నెరవేర్పు, దేవుడి ఆశీర్వాదం కనబడ్డది. ఫలితంగా మరి ఒక పక్క దేవునికి ఇచ్చినందుకు అన్న కుటుంబము మరలా పిల్లలను కలిగి ఉన్నది. అలాగే బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఎదుగుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రశ్న ఇస్తే నేను ముగిస్తున్నాను. మీరు కూడా ప్రభువుని నమ్ముకుని చాలా సంవత్సరాలు అయింది కదా, మీరు పరిచర్య చేస్తూ మీరు ఏ విధంగా ఎదుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అంటే నా ఉద్దేశం, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా దాన్ని, మేము శారీరకంగా ఎదుగుతున్నామండి, లేకపోతే ఆర్థికంగా ఎదుగుతున్నామండి. ఒకప్పుడు డబ్బులు పెద్ద ఉండేవి కదండి, ఇప్పుడు బాగా ఉన్నాయండి, ఏమో అవి నాకు తెలియదు. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నావా అన్నది ఒకసారి ఆలోచించి, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతే ఇదిగో అదే మందిరంలో ఉండి లేదా దేవుని సేవకుల పిల్లలుగా ఉన్న ఏలీ కుమారులు తప్పిపోయారు. కానీ అదే మందిరంలో దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్య చేస్తూ ఎదుగుతున్న బాలుడైన సమూయేలు కనబడతా ఉన్నాడు. ఏటొచ్చినా డిఫరెన్స్ ఏమీ లేదు. ఈయన దేవుడు లోపల ఉన్నాడు, ఏలీ కుమారులు దేవుని సన్నిధికి బయట ఉన్నారు. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మీరు దేవుని లోపల ఉన్నారా, లేదా దేవుడిని నమ్ముకుని దేవుని బయటే ఉన్నారన్నది మీరు ఆలోచన చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, దేవుని బయటే ఉంటే ఏలీ కుమారులాగా ఉంటారేమో, కానీ దేవుని లోపల ఉండి దేవుడితో ఉంటే బాలుడైన సమూయేలు ఎదిగినట్టు మీరు కూడా ఎదుగుతారు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత మరి ఒకరిద్దరు ప్రార్థన చేసుకుందాం.